హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మోడ్యులర్ కిచెన్ ట్రయాంగిల్ గురించి మాట్లాడుకుందాం. మన ఇంట్లో కిచెన్ అంటే ఎంతో ముఖ్యమైన ప్రదేశం. ప్రతిరోజు మన కుటుంబానికి ఆరోగ్యకరమైన ఆహారం తయారు చేసే చోటు కిచెన్. కాబట్టి కిచెన్ డిజైన్ చాలా ముఖ్యమైనది. ఈరోజు వీడియోలో మనం ఒక ముఖ్యమైన ఇంటీరియర్ డిజైన్ అంశం గురించి మాట్లాడుకుందాం. అదే మోడ్యులర్ కిచెన్ వర్క్ ట్రయాంగిల్. మీ ఇంట్లో వంట చేయడం సులభంగా మరియు సమర్థవంతంగా ఉండాలని మీకు అనిపిస్తే ఈ ట్రయాంగిల్ ప్రిన్సిపల్ను తప్పక పాటించాలి. ఈ వీడియో మొత్తం చూడండి, ఎందుకంటే ఇందులో మీరు మోడ్యులర్ కిచెన్ ఎలా ప్లాన్ చేయాలో, వర్క్ ట్రయాంగిల్ ఎంత ముఖ్యమో మొత్తం వివరంగా తెలుసుకోగలరు. కిచెన్ వర్క్ ట్రయాంగిల్ అనేది ఒక బేసిక్ కాన్సెప్ట్. ఇది 3 ముఖ్యమైన వర్క్ జోన్స్ మీద ఆధారపడి ఉంటుంది. సింక్, స్టవ్ మరియు ఫ్రిడ్జ్. ఈ 3 ప్రధాన ఎలిమెంట్స్ మధ్య ఉండే డిస్టెన్స్ బాగా ప్లాన్ చేయడం వల్ల కుకింగ్ చేసేవారికి సులభతరం అవుతుంది. మీరు ఏదైనా చిన్న కిచెన్ లేదా పెద్ద కిచెన్ కలిగి ఉన్న మంచి ప్లానింగ్తో మీరు మీ స్పేస్ను ఎఫెక్టివ్గా ఉపయోగించుకోవచ్చు. సాధారణంగా ఈ 3 భాగాల మధ్య ఉండే దూరం ఎక్కువైతే కిచెన్ వర్క్ కష్టంగా మారుతుంది మరియు చాలా దగ్గరగా ఉంటే కూడా పని సరిగ్గా చేయలేరు. మంచి బ్యాలెన్స్ ప్లాన్ చేయడం అనేది చాలా అవసరం. ఇప్పుడు మనం ఈ 3 ఎలిమెంట్స్ ఎలా ఉపయోగపడతాయో చూద్దాం. సింక్. సింక్ అనేది చాలా ఎక్కువగా వాడే భాగం. క్లీనింగ్ పనులు ఇక్కడే జరుగుతాయి కాబట్టి సింక్ యొక్క ప్లేస్మెంట్ సరిగ్గా ఉండాలి. కుక్ టాప్. స్టవ్ లేదా కుక్ టాప్ కూడా కిచెన్లో ప్రధాన భాగం. కుకింగ్ ఇక్కడే జరుగుతుంది. ఇది సింక్ మరియు ఫ్రిడ్జ్ మధ్య సరైన స్థానంలో ఉండాలి. ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ ఎక్కడ ఉంచుకోవాలనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. వంట చేసే సమయంలో ఫ్రిడ్జ్ నుండి వస్తువులు తీసుకోవడం సులభంగా ఉండాలి. ఈ 3 ప్రదేశాలు కలిపి ఒక త్రిభుజ రూపంలో ఉండాలి. దీనివల్ల వంట చేయడానికి సులభంగా సమర్థవంతంగా పనిచేయవచ్చు. మీరు వంట చేస్తూ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి సింకులో కడిగి స్టవ్ మీద ఉడికించడం అంటే ఆల్ ఇన్ వన్ ఫ్లో అంటాం దీన్ని. వంట చేసే సమయంలో మీకు ఎక్కువ కదలాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల సమయం కూడా ఆదా అవుతుంది, మీ శ్రమ కూడా తగ్గుతుంది. మరి ఈ ట్రయాంగిల్ ఎక్కడ ఉండాలి, దానిపైన కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే, ఈ ట్రయాంగిల్ ప్రిన్సిపల్ని సరిగ్గా అమలు చేయడం కోసం కొన్ని గైడ్లైన్లు ఉన్నాయి. ఇక్కడ కొన్ని ముఖ్యమైన పాయింట్లు. వీటి మధ్య దూరం. మీరు వంటగదిలో ఉన్న సింక్, స్టవ్ మరియు ఫ్రిడ్జ్ మధ్య దూరం 4 అడుగుల నుండి 9 అడుగుల మధ్య ఉండాలి. ఈ దూరం చాలా తక్కువైతే మీరు ఇబ్బంది పడతారు. అయితే అది ఎక్కువగా ఉంటే కూడా మీరు ఎక్కువగా కదలాల్సి ఉంటుంది. వీటి మధ్య ఏమీ అడ్డంకులు లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. సులభంగా కదలడానికి ఈ వేలో ఏమీ అడ్డంగా పెట్టకుండా చూసుకోవాలి. సమాన ప్రాధాన్యం. ఈ 3 ఎలిమెంట్స్కి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. వాటిలో ఏదో ఒకటి బాగా దగ్గరగా ఉంటే కుకింగ్ టైంలో కష్టతరం అవుతుంది. ఈ గైడ్లైన్స్ పాటించకపోతే మీరు కిచెన్లో పనిచేసేటప్పుడు కష్టపడాల్సి వస్తుంది. అందుకే కిచెన్ ప్లానింగ్లో ఈ ప్రిన్సిపల్ పాటించడం చాలా ముఖ్యం. ఇప్పుడు మనం వేరే వేరే కిచెన్ లేఅవుట్లో వర్క్ ట్రయాంగిల్ ఎలా ఫిట్ అవుతుందో చూసుకుందాం. మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లు ఎల్ షేప్డ్ కిచెన్. ఇది చాలా కామన్ కిచెన్ అండి. ఇక్కడ సింక్, స్టవ్ మరియు ఫ్రిడ్జ్లను ఒక కోణంలో ప్లేస్ చేస్తాం. మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లు ఎల్ షేప్డ్ కిచెన్లో మనం కిచెన్ ట్రయాంగిల్ ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. యూ షేప్డ్ కిచెన్. ఈ లేఅవుట్లో వర్క్ ట్రయాంగిల్ బాగా వస్తుంది. 3 ఎలిమెంట్స్ కూడా సమాన దూరంలో ఉండేలా ప్లానింగ్ చేసుకోవచ్చు. మీరు అబ్జర్వ్ చేయండి స్క్రీన్ మీద. ప్యారలల్ కిచెన్. ఇక్కడ 2 విభాగాలు ఉంటాయి. ఒకవైపు సింక్ మరియు ఫ్రిడ్జ్ ఉంటే మరోవైపు స్టవ్ ఉంచవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఐలాండ్ కిచెన్. ఇక్కడ స్టవ్ లేదా సింకును ఐలాండ్ మీద ప్లేస్ చేస్తాం. ఇది చాలా స్టైలిష్ మరియు ఫంక్షనల్ ఆప్షన్. ఈ 3 లేఅవుట్లే కాదు, మనకి అవైలబుల్ ఉన్న స్పేస్ ప్రకారం మన కిచెన్ని మనం స్ట్రైట్ కిచెన్గా కానీ, జీ షేప్డ్ కిచెన్గా కానీ, యూ షేప్డ్ కిచెన్గా కానీ, ఈ షేప్ అనేది మన స్పేస్కి తగ్గట్టు ఉంటుంది. నేను మీకు స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తున్నాను. 6 రకాల కిచెన్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ కిచెన్స్ అబ్జర్వ్ చేయండి. ట్రయాంగిల్ ఎలా ప్లాన్ చేయడం జరిగిందో ఇది అబ్జర్వ్ చేసి మీరు కూడా మీ కిచెన్ ప్లాన్ చేసుకోండి. ఇలా చూశారు కదా. మీ కిచెన్ను అద్భుతంగా డిజైన్ చేయడం కష్టమైన పని కాదు. కేవలం సరైన పద్ధతులు తెలుసుకొని వాటిని అమలు చేస్తే చాలు. కిచెన్ ట్రయాంగిల్ ప్రిన్సిపల్ని సరైన విధంగా ఉపయోగిస్తే మీ కిచెన్ అందంగా, సౌకర్యవంతంగా మారుతుంది. ఇవి మోడ్యులర్ కిచెన్ వర్క్ ట్రయాంగిల్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు. మీరు ఈ ట్రయాంగిల్ ప్రిన్సిపల్ను పాటిస్తే మీ కిచెన్ ఎంతో సమర్థవంతంగా మరియు సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ఆసక్తికరమైన ఇంటీరియర్ డిజైన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.